So next topic is looping statements. Looping statements. సో మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి డిస్కస్ చేసాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ కండిషనల్ ఆపరేటర్ ఆ టర్నరీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనకి వైల్, డూ వైల్, ఫర్, దీస్ త్రీ ఆర్ ద looping statements or iterative statements అంటారు. సో looping statements or iterative statements. ఓకే, అంటే మనకి ఎక్కడైనా ఏదైనా ఒక కోడ్ అనేది రిపీట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అనే దానికి వెళ్తాం. ఓకే, సింటాక్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ వైల్ లూప్. వైల్ అనేది ఒక కీవర్డ్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్లో ఉండాలి. ఓకే, సో వైల్. సో సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను i = 1. సో ఈ స్టేట్మెంట్ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి. సో ఇనిషియలైజేషన్. ఓకే, సో సమ్ కండిషన్ ఉంటుంది. సో వైల్ ఆఫ్ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో కర్లీ బ్రేస్ ఓపెన్, సో ఈ కర్లీ బ్రేస్ క్లోజ్. ఇంకా ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2. ఓకే, ఎక్స్ట్రా ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇటరేషన్ అనేది ఉంటుంది. ఇటరేషన్ అంటే ఇదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, దాని ఇటరేషన్ అంటాం. సో ఇది సింటాక్స్. సో ఇది సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఫైల్, న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. న్యూ ఫైల్. సో డోంట్ సేవ్. ఓకే, ఇక్కడ వైడ్ మెయిన్. సో కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, సో ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇంట్ ఐ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాం కదా, ఐ. నెక్స్ట్ CLR. సో క్లియర్ ద స్క్రీన్. ఓకే, సో ఇక్కడ ఇనిషియలైజేషన్. సో i = 1. సో వైల్ కండిషన్ రాయాలి. వైల్ i <= 5. i <= 5. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాస్తున్నా అంటే printf సో %d స్పేస్ i. నెక్స్ట్ i = i+1. ఓకే, సో నెక్స్ట్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాం. సో printf %d స్పేస్ i+10. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సి ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాం? 1 వేరియబుల్. సో మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఫర్ 1 వేరియబుల్. ఓకే, సో ఇక్కడ సో 1 వేరియబుల్ నేమ్ ఇక్కడ i. సో వేరియబుల్ నేమ్
ఎవ్రీ వేరియబుల్ నేమ్ ఐ. సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది 500. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది, గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ. ఓకే రైట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది మనకి 1. సో వాల్యూ ఆఫ్ ఐ. నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ రిటర్న్ వాల్యూ. సో రిటర్న్ వాల్యూ స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత మనకి 1. సో ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఈ కండిషన్ 1 ఐ వాల్యూ ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకసారి ఇక్కడ సో ఇక్కడ కండిషన్ సో ఐ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ, రిటర్న్ వాల్యూ ఇస్ 1. సో అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ప్రింట్ %di అంటే ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1. సో 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే సో 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 2. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 2. వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే రిటర్న్ వాల్యూ ఇస్ 1. అంటే ఈ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వన్స్ అగైన్ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి వన్స్ అగైన్ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, వైల్ లూప్కి వెళ్తుంది. వైల్ లూప్కి వెళ్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో రిటర్న్స్ 1. సో 1 వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 2. సో 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది, I is equal to I plus 1. So I value is 3. So once again మళ్ళీ కండిషన్ ఇక్కడికి వెళ్తుంది, 3 less than or equal to 5. So condition is 3 less than or equal to 5. 3 less than or equal to 5. Yes condition true. So 1 వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో వన్స్ అగైన్ మళ్ళీ ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ %di. ప్రైలో వాల్యూ ఎంత ఉంది మనకి 3. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, 3. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూ ఎంత 4. సో ఐ వాల్యూ ఇస్ 4. మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వైల్ ఆఫ్ కండిషన్. సో కండిషన్ ఏంటి, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో వన్స్ అగైన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ 4. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది 5. సో వన్స్ అగైన్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో రిటర్న్ వాల్యూ ఈజ్ 1. ఇక్కడ కూడా రిటర్న్ వాల్యూ ఈజ్ 1. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 5. సో మనకి ఇక్కడ 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది 6. సో 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్. సో రిటర్న్స్ 0. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 6.
నెక్స్ట్ ఇక్కడ I ప్లస్ 10, 6 ప్లస్ 10 16. సో 16 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో 16 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 16 ఇస్ ద అవుట్పుట్. ఓకే, అంటే మనకి ఏదైనా ఒక సేమ్ కోడ్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే మనం ఏమి యూజ్ చేస్తాం, లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఆల్ట్ ఎఫ్ న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాము. సో షిఫ్ట్ ఇన్సర్ట్, alt f open .c. ఓకే, సో ఒకసారి సేవ్ కాపీ చేస్తున్నాను. ఓకే, I డిక్లేర్ చేస్తాం. I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ printf 5 plus 1. ఓకే, get ch. ఓకే, ఒకసారి చూడండి మనకి ఇక్కడ సో F7 అంటే ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైల్ సేవ్ చేయలేదు, ఫైల్ సేవ్ చేయండి. F2 ఫైల్ నేమ్ సో loop1.c అని తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా సి ప్రోగ్రామ్లో టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, 1. I అనే వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ I వాల్యూ ప్రింట్ అవుతుంది. మనకి I వాల్యూ ఎంత, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2. సో ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ వన్స్ అగైన్ ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వస్తుంది కండిషన్ ఏంటి, ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడ I వాల్యూ 2 అవుతుంది. ఆ 2 వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. సో I వాల్యూ ఎంత అవుతుంది, 3. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. I వాల్యూ ఇస్ 4. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. I వాల్యూ ఇస్ 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడ 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఇస్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. I వాల్యూ ఇస్ 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ఫాల్స్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 16. ఓకే, సో F7 1 లెస్ దెన్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో alt F5 1 ప్రింట్ అవుతుంది, చూడండి అక్కడ 1. నెక్స్ట్ F7 I వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. alt F5 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ F7 I వాల్యూ 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. 3 ప్రింట్ అవుతుంది. alt F5 3. నెక్స్ట్ F7 I వాల్యూ ఇస్ 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. 4 ప్రింట్ అవుతుంది. alt F5. ఓకే, నెక్స్ట్ F7 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ. ప్రింట్ 5. నెక్స్ట్ I వాల్యూ 6. ఓకే, alt F5 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫెయిల్డ్. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో I వాల్యూ 6 ఉంది. 6 ప్లస్ 10. సో 16 ప్రింట్ అవుతుంది. alt F5. ఓకే, సో F7 అయితే మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఒక లూప్ రాయాలంటే మనకి ఏమేమి ఉండాలంటే ఇక్కడ ఇనిషియలైజేషన్. ఓకే, ఇక్కడ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది కండిషన్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 ఏదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ స్టేట్మెంట్ ఏముంటామంటే ఇటరేషన్.
ఓకే. సో కంపల్సరీగా మనం లూప్ రాయాలంటే ఈ 3 వాల్యూస్ ఉండాలి, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇటరేషన్. ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ. సో కోడ్ కంపైల్ చేస్తాం, ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో 1 control F9, 1 2 3 4 5 16 is the output. ఓకే. ఒకసారి చూడండి, మనం ఇక్కడ మీరు ఇనిషియలైజేషన్ రాయలేదనుకోండి, సో ఐలో మనకి ఇనిషియల్గా ఏముంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఆ గార్బేజ్ వాల్యూ ఎనీ ఒక ఇంటీజర్ ఉంటుంది, ఆ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదా డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఓకే. ఒకసారి చూడండి F7. సో మీరు ఇనిషియలైజేషన్ చేయకపోయినా ఎర్రర్ ఏం రాదు, ఐలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్, సో డైరెక్ట్గా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆల్ట్ F5. సో 856 అంటే ఐ వాల్యూ ఎంత ఉంది మనకి, 846 ఉంది గార్బేజ్ వాల్యూ. సో 846 ప్లస్ 10 అంటే 856 అనేది ప్రింట్ అయింది. ఓకే. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇవ్వకపోయినా మనకి ఎర్రర్ ఏం రాదు. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ కండిషన్ అనేది i <= 5, సో మీకు కండిషన్ అనేది రాయలేదనుకోండి, ఎర్రర్ వస్తుంది, ఆల్ట్ F9, ఎస్. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్. సో కంపల్సరీగా ఇక్కడ ఏం రాయాలి, మనం కండిషన్ అనేది రాయాలన్నమాట. ఓకే. సో i <= 5. ఎస్. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 4 5 నెక్స్ట్ 16. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఉండాలి కంపల్సరీగా, ఇదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉండాలి. మీరు ఫర్ సపోజ్ సో ఈ కోడ్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత, స్టార్టింగ్ ఐ వాల్యూ ఈజ్ 1. సో 1 <= 5, ఎస్ కండిషన్ ట్రూ. సో ఏం ప్రింట్ అవుతుంది మనకి ఇక్కడ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఐ వాల్యూ ఎంత, 1 1 <= 5, ఎస్ కండిషన్ ట్రూ, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ 1 1 <= 5 కండిషన్ ట్రూ. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదు, అంటే మనకి 1 1 1 1 అండ్ సో ఆన్ అలా ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో అలా 1 1 1 1 1 అండ్ సో ఆన్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే. లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదనమాట. ఆల్ట్ F న్యూ ఫైల్ అవుట్ తీసుకుంటున్నాను. సో షిఫ్ట్ ఇన్సర్ట్, ఆల్ట్ F ఓపెన్. సో ఆల్ట్ F న్యూ, సో F5 షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే. సో కంపల్సరీగా మనం ఇక్కడ ఇటరేషన్ అనేది ఇవ్వాలి, ఇటరేషన్ అనేది ఇవ్వకపోతే మనకి అది ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇటరేషన్. ఓకే. సో అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 టైమ్స్. i = 1. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, సో ఇటరేషన్ ఇనిషియలైజేషన్, సో ఇనిషియలైజేషన్ సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, కండిషన్ ఇది ఇటరేషన్. సో ఒక లూప్ రాయాలంటే ఇవి మనకు కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు కండిషన్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది, ఇనిషియలైజ్ చేయకపోయినా ఎర్రర్ ఏం రాదు. ఓకే. సో ఇటరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి, లేకపోతే మనకి ఏమవుతుంది, ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సో ఆల్ట్ F, ఎస్ ఆల్ట్ F A. సో ఫైల్ని సో F2 సేవ్ చేయండి. ఇక్కడ ఏమైనా సేవ్ చేస్తానంటే loop2.c. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఐ వాల్యూ 5 ఇస్తున్నాను, 5. సో 5 i <= 1. So printf i is equal to I minus 1.
and printf percentage d I plus 10. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో అని ఇనిషియలైజేషన్ ఎంత, ఐ వాల్యూ ఎంత 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడ ప్రింట్ 5 ప్రింట్ అయ్యి ఐ వాల్యూ ఎంత అవుతుంది 4. వన్స్ అగైన్ కండిషన్ 5కి వెళ్తుంది. సో 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ, ప్రింట్ 4. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 3. సో 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 2. సో 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ ఐ వాల్యూ ఇస్ 1. సో 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 1 మైనస్ 1 0. సో 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ఫెయిల్. సో లూప్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 0 ప్లస్ 10. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 10 ప్రింట్ అవుతుంది. ఓకే, సో F7 ఐ వాల్యూ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ఆల్ట్ F5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో 4 ప్రింట్ అవుతుంది. ఓకే, ఆల్ట్ F5 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ 3 వాల్యూ ఐ వాల్యూ 3 అయింది. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ప్రింట్ 3. సో 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ప్రింట్ 2 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో ప్రింట్ I ఆల్ట్ F5 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ఫెయిల్డ్. సో లూప్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత 0 ప్లస్ 10 అనే వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయ్యి సో 10 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఆల్ట్ F5. సో 5 4 3 2 1 10. ఓకే, సో F7. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఇవ్వలేదు. సో ఐలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఐ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఏదో గార్బేజ్ వాల్యూ తీసుకుంది అలా డిక్రిమెంట్ అవుతా అక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏం రాదు. కంపల్సరీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, సో ఇనిషియలైజేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ కండిషన్ ఇవ్వకపోతే ఏమొస్తుంది ఎర్రర్. సో ఆల్ట్ F9 1 ఎర్రర్ ఎక్స్ప్రెషన్ సింటాక్స్. సో కంపల్సరీగా సో ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. So I greater than or equal to 1. ఓకే, అవుట్పుట్ వస్తుంది 5 4 3 2 1 10. ఓకే, సో అంటే మనకి ఇక్కడ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది 5 టైమ్స్. ఓకే, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, I ప్లస్ ప్లస్. ఓకే, ఇంకొకటి ఈ ఎగ్జాంపుల్లో I ఈజ్ ఈక్వల్ టు 5, I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ I మైనస్ మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను F6. ఇక్కడ చూడండి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 5 నెక్స్ట్ 16. సో కంట్రోల్ F9 1 2 3 4 5 16. ఓకే,
సో ఈ కోడ్ రన్ చేస్తే ఏమొస్తుంది మనకి 5 4 3 2 1 10. ఓకే, సో ఈ రెండు ఎగ్జాంపుల్లో కూడా మనకి ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 టైమ్స్. ఇక్కడ కూడా లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 టైమ్స్. సో లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఇది 1 to 5 చూడండి, i వాల్యూ 1 to 5, 1 i is equal to 1, i less than or equal to 5, i plus plus. ఓకే, ఇది 1 to 5. నెక్స్ట్ ఇది 5 to 1, i వాల్యూ is 5, 5 greater than or equal to 1 and i minus minus. ఓకే, 5 4 3 2 1. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఒకవేళ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత, 5. సో 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత అవుతుంది, 6. మళ్ళీ ఇక్కడ 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ట్రూ. నెక్స్ట్ 7 8 9 10 11 అప్ టు 3 to 7 6 7 వస్తుంది. నెక్స్ట్ 3 to 7 6 7 ప్లస్ 1 నెగిటివ్లోకి వెళ్తుంది. సో అప్పుడు నెగిటివ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, కంట్రోల్ F9. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఇక్కడ కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో ఇక్కడ కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఒక మీరు ఇక్కడ మైనస్ ఇచ్చారనుకోండి, ఒకసారి చూడండి, ఐ వాల్యూ ఎంత, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎస్ కండిషన్ ట్రూ, 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0 -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎస్ కండిషన్ ట్రూ, -1 -2 -3 అలా -3 to 7 6 8, -3 to 7 6 8 ప్లస్ 1. సో మళ్ళీ 3 to 7 6 7 వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ, ఆ లాస్ట్ ఆ వాల్యూ దగ్గర కండిషన్ ఫాల్స్ అయ్యి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కండిషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. కండిషన్ అనేది రెండోది ఏంటంటే, సెకండ్ వన్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఒక లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ చేయాలంటే 2 వేస్లో చేయొచ్చు, ఇదర్ 1 to 5 ఆర్ 5 to 1. ఓకే, సో వన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక లూప్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ n టైమ్స్ రిపీట్ అవుతుంది. సో నేను ఇక్కడ వైల్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి, సో వైల్ ఆఫ్ 1 అంటే మనకి కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ. ఓకే, అంటే ఒక లూప్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ n టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఒక లూప్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ n టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 0 తీసుకున్నాం. సో వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక లూప్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ n టైమ్స్ రిపీట్ అవుతుంది, 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఓకే, సో నాకు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఐ వాల్యూ ఇస్ 1 ప్లస్ 10 అంటే 11 అవుట్పుట్ వస్తుంది. సో 11 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో మనం ఇక్కడ 1 అని తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అలా రిపీట్ అవుతూనే ఉంటుంది ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఆల్ట్ ఎంటర్, ఆల్ట్ F, న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను, F5. సో ఓపెన్ F2 F3 ఓపెన్. సో ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, Alt F A.
సో సి ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఇన్సర్ట్ ఆల్ట్ ఎఫ్ న్యూ ఫైల్ ఒకటి షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, సో F2 లూప్ 3 అని తీసుకుంటున్నాను. లూప్ 3 డాట్ సి. ఓకే, ఇప్పుడు లూప్ అనేది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్, నేను ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. లూప్ అనేది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 0, సో 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను i ఈజ్ ఈక్వల్ టు 1, సో i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1, సో i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ i వాల్యూ ప్రింట్ చేయకుండా printf హలో అని ఇస్తున్నాను. printf హలో. ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ /n అని ఇస్తున్నాను. /n అని ఇస్తే న్యూ లైన్కి వెళ్తుంది. ఓకే, సో ఈ కోడ్ కూడా, ఈ లైన్ కూడా కామెంట్ చేస్తాను. మనకు అవుట్పుట్ వస్తుంది. మనకి ఇక్కడ చూడండి ఇక్కడ, సో అంటే నాకు లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇక్కడ 5 టైమ్స్. i ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ 2 అంటే ఏం ప్రింట్ అవుతుంది, హలో. నెక్స్ట్ 2, 3, 4, 5, నెక్స్ట్ i వాల్యూ 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి హలో 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 అనేది 5 టైమ్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 5, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వాల్యూ, ఇప్పుడు ఇక్కడ కండిషన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ షుడ్ బి డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 టైమ్స్. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి హలో 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 అనేది 5 టైమ్స్ వస్తుంది. హలో 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 5 టైమ్స్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ 3 పాయింట్స్. ఫస్ట్ వన్, లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఎదర్ 1 to 5, సో లూప్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే సో 2 వేస్లో చేయొచ్చు. ఎదర్ 1 to 5, సెకండ్ వన్ ఈజ్ 5 to 1. ఓకే, సో ఎప్పుడైతే కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుందో వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కండిషన్ ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుందో ఇటరేషన్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి.